మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రహ దశలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి? ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కటి క్వాలిటీస్ ఉంటాయి. మరి ఈరోజు అడిగిన వారు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ప్రతి ఒక్కరికి జన్మలగ్నం బట్టి మనకి గ్రహ దశలు వస్తూ ఉంటాయి. అది ఏ భావానికి సంబంధించింది, ఆ గ్రహము ఏ గ్రహము, ఆ గ్రహం యొక్క క్వాలిటీసు, ఆ క్వాలిటీసు బాగా అందుకోవాలంటే ఆ గ్రహం ఆ లగ్నానికి శుభుడై ఉండాలి. 12వ నెల 98లో అడిగిన ప్రశ్న జాబు సెటిల్మెంటు. ప్రజెంట్ మీకు గురు మహర్దశ స్టార్ట్ అయిందండి. గురుడు 2026 నుంచి బాగుంటుంది. గురులో శని అంతర్దశ వచ్చినప్పుడు. ఎందుకు అంటే గురుడు ఉన్న రాస్యాధిపతి కుంభరాశి శని భగవానుడు అంతర్దశ వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది. మీ జన్మ లగ్నానికి గురుడు పంచమాధిపతి, ద్వితీయాధిపతి అంటే 2వ భావ ఫలితాలు, పంచమ భావ ఫలితాలు అందిస్తారు. చతుర్థంలో ఉన్నారు, చతుర్థ భావ ఫలితాలు అందిస్తారు. రెండవది గురుడి నుంచి ఇప్పుడు గోచారంలో 1, 2, 3, 4లో గురుగ్రహ సంచారం జరుగుతుంది. మీ దశానాథుడి నుంచి చతుర్థంలో అంటే మీకు ఉన్న ఊరిలో తర్వాత భూమి భవనాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే తీరుతాయి. నెక్స్ట్ గురుడి నుంచి పంచమంలో సంచారం చేస్తారు. మీ పంచమ భావం యొక్క ఫలితాలు బాగుంటాయి. ఇంకా రెండవ వారు 1998 11వ నెలలో పుట్టినవారు. 1998 11వ నెలలో పుట్టినవారు. వీరి కూడా ఇదే ప్రశ్న. మీకు ప్రజెంట్ కుజమహర్దశ జరుగుతూ ఉందండి. కుజమహర్దశ జరుగుతూ ఉంది. మరి జాబ్ విషయానికి వస్తే కుజుడి నుంచి దశమాధిపతి బుధుడయ్యారు. కుజుడి నుంచి దశమాధిపతి బుధుడు. ఇప్పుడు గోచారంలో మీకు కుజుడి నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుడు సంచారం వృషభంలో జరుగుతూ ఉంది. అంటే మీకు భాగ్య ఫలితాలు బాగా ఉన్నాయి. దశమం 2025 మే నుంచి మీకు బాగుంటుంది. గురుడు 2025 మేలో మారుతారు మిథునంలోకి, దశమంలోకి. అప్పుడు ఉద్యోగపరంగానే ఏదైనా శుభవార్త వింటారు. నెక్స్ట్ 1994 మే వ్యాపారం కలిసి వస్తుందా, జీవితంలో స్థిరత్వం లేదని అడిగి ఉన్నారు. మీకు వ్యాపారం కలిసి రాదండి. ఎందుకు అంటే తులా లగ్నానికి రవిగ్రహంతో బుధుడు కలిసి ఉన్నారు. బాధకుడితో ద్వితీయ స్థానంలో. అంత కలిసి అయితే రాదు. మీరు వ్యాపారం చేయకపోవడం మంచిది. నెక్స్ట్ ఎప్పుడు బాగుంటుందండి? మరి దశ మీకు రాహు మహర్దశ జరుగుతూ ఉంది. మీకు రాహు తులారాశిలోనే ఉన్నారు. రాస్యాధిపతితో కలిసి ఉన్నారు. ప్రజెంట్ రాహులో బుధ అంతర్దశ జరుగుతూ ఉంది. రాహులో బుధ అంతర్దశ. బుధుడు 2వ ఇంట్లో ఉన్నారు. మీకు వృశ్చిక రాశిలో అనుకూలమైన ప్లేస్ కాదు. మీకు కూడా ఇప్పుడు రాహు నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 గురుగ్రహం మిథునంలోకి వచ్చిన తర్వాత మీకు బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ అడిగిన వారు వివాహం ఎప్పుడు? ఈ అమ్మాయికి 6వ తారీఖు 6వ నెల 1990
లగ్నంలో గురుడు ఉన్నారు. మిథున లగ్నం, సప్తమాధిపతి గురుడు లగ్నంలో ఉన్నారు. వీరికి జరిగే దశ బుధ మహర్దశ జరుగుతుంది, లగ్నాధిపతి దశ జరుగుతుంది. లగ్నాధిపతి దశ జరుగుతూ ఉంది. లగ్నాధిపతి లాభస్థితి పొందారు, మంచిదే. మేషరాశి విరుద్ధ రాశి అయినప్పటికీ బుధ శుక్రులు కలిసి ఉన్నారు పంచమాధిపతితో. అట్లాగే ఎప్పుడు అవుతుంది మ్యారేజ్ అంటే 2025 ఆగస్టు నుండి మీకు బుధ మహాదశలో చంద్ర అంతర్దశ జరుగుతుంది. చంద్రుడు బుధుడి నుంచి సప్తమంలో ఉన్నారు. ప్రజెంట్ దశాధిపతి నుంచి సప్తమంలో చంద్రుడు ఉన్నారు. చంద్రుడు ద్వితీయాధిపతి, బుధుడి నుంచి చతుర్థాధిపతి అయ్యారు. చంద్రుడు సప్తమంలో స్థితి ఉన్నారు. బుధ అంతర్దశలో జరుగుతుంది. ఇప్పుడు లగ్నం మీదకే మళ్ళీ గురువు మీదకి గురు సంచారం వస్తుంది. సప్తమాన్ని చూస్తారు, అప్పుడు వివాహానికి యోగ్యము. మరి నెక్స్ట్ ఒకరు అడిగిన ప్రశ్న, నాది ఏ లగ్నం అండి, డేట్ ఇచ్చారు, లగ్నం తెలీదు చెప్పమన్నారు. లగ్నం 8వ నెల 1982లో పుట్టినవారు, మీది పుట్టిన జాతకులు వీరు. మీది మీన లగ్నం అండి. ప్రజెంట్ రాహు మహర్దశ జరుగుతూ ఉంది మీకు. రాహువు మిథున రాశి ఆరుద్ర నక్షత్రంలో ఉన్నారు. రాహు గ్రహం స్వనక్షత్రంలో ఉంటే మంచి ఫలితాలే ఇస్తారు. చతుర్థంలో ఉన్నారు. చతుర్థాధిపతి బుధుడు చతుర్థంలో ఉన్నారు. చతుర్థ కారకుడు చంద్రుడు పంచమాధిపతి అయ్యారు. మరి ఈ పంచమాధిపతి రాహువుని చూస్తున్నారు. అట్లాగే రాహు మహర్దశ కూడా మీకు బాగుంది, వెరీ గుడ్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్రహదశలు ఎలాంటి ఫలితాలు ఎవరికైనా ఒక గ్రహదశ జరుగుతూ ఉంది అన్నప్పుడు ఆ దశానాథుడు జన్మలగ్నం నుంచి ఏ భావంలో ఉన్నారు, అది ఒకటి. రెండో, దశానాథుడు ఏ భావాధిపతి అయ్యారు. మనకి శుభాన్నిచ్చే భావాధిపతులైతే ఆ దశ వెరీ గుడ్ ఫలితాలు అందిస్తుంది. అట్లాగే ఆ దశానాథుడు స్వమిత్ర రాశుల్లో ఉంటే మంచి ఫలితాలే ఉంటాయి, భయపడాల్సిన పని లేదు దశానాథుడు. రెండవది, నక్షత్రం బట్టి మనకి ఎన్నవ దశ జరుగుతూ ఉంది, నక్షత్రం బట్టి ఎన్నవ దశ. 2 సంపత్తు, క్షేమ, సాధన, ఇట్లా 2, 4, 6 దశలు అనుకోండి. ఆ దశానాథుడు ఎలా ఉన్నప్పటికీ ఫలితాలు మంచివి అందుకుంటారు. ఒకవేళ 1, 3, 5 దశలు అనుకోండి, ఇవి నెగిటివ్ ఇచ్చిన దశానాథుడు శుభత్వం పొంది చంద్రుడి నుంచి దశానాథుడు 3, 6, 9, 3, 6, 10, 11లో ఉపచయాల్లో ఉంటే ఆ దశ అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. ఇంకా నెక్స్ట్ దశ స్టార్ట్ అయినప్పుడు దశానాథుడు శుభుడైతే మీకు ఆ దశ స్టార్టింగ్ నుంచే బాగుంటుంది. అశుభుడైతే దశానాథుడు అంతర్దశ ఉంటుంది, అంటే గురువు అంతర్దశలో యోగించదు. ఆ గురువు నెక్స్ట్ వచ్చే అంతర్దశానాథుడు ఈ గురువుకి 3, 11, 5
9లో ఉంటే 2, 11లో ఉన్నప్పుడు అది మిత్ర రాశులైతే ఆ అంతర్దశానాథుడి నుంచి యోగిస్తుంది. లేదు ఒక గురుదశ, గురువు ఇందాక చెప్పినట్టు కుంభంలో ఉంటే కురుల్లో గురుడు అంత యోగించదు. ఒకరికి గురుల్లో పూర్వభద్రలో ఉన్నారండి స్వనక్షత్రం, పెద్దగా యోగించదు. అప్పుడు గురుల్లో శని అంతర్దశ నుండి యోగాన్నిస్తుంది. ఇట్లా తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరికైనా గురుగ్రహం శుభత్వం కలగ్రహం, నైసర్గిక శుభగ్రహం, దేవతల గురువు అయిన దేవగురు బృహస్పతి, ఈయన దేవగురువు. అందుకని గురువు మీకు ఏ గ్రహమైతే దశ జరుగుతూ ఉందో, ఒక గ్రహ దశ జరుగుతూ ఉంది, ఆ దశానాథుడి నుండి గురువు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. 12 భావాలు తీసుకోండి, 12 భావాలకి మంచి అందిస్తారు. ఆ గురుడు దశ అనుకోండి, చంద్రదశే మీకు చంద్రుడి నుంచి మీకు ఎన్నో భావంలో అలా దశ గురుడు సంచారం అవుతుంది. చంద్రదశ 10 సంవత్సరాలు. ఆ భావం ఏదైతే ఉందో ఆ భావం వృద్ధిలో ఉంటుంది. అంటే మీకు వివాహం అనుకోండి, చంద్రుడి నుంచి 7లో గురు సంచారం జరిగినప్పుడు వివాహ విషయాలకి చాలా బాగుంటుంది. 6లో జరిగినప్పుడు ఉద్యోగంలో అభివృద్ధి, ఇట్లాగా శత్రువుల మీద జయం, ఇవన్నీ. సప్తమం, అష్టమం అంటే ఆయుష్కి మంచిది. ఇట్లా చూసుకోండి. భాగ్యం అంటే భాగ్యస్థానానికి బాగుంటుంది. ఇలాగా ఒక దశ జరుగుతున్నప్పుడు మనకి చంద్రుడి నుంచి చెప్తాము అందరూ, ఫలానా రాశికి గురుడు ఇక్కడ ఉన్నారు ఈ భావాలకి. అది గోచార రీత్యా చంద్రుడి నుంచి చెప్పేది కరెక్టే. ప్రతి ఒక్కరికి స్వజాతకం తెలియదు కదా. స్వజాతకంలో ఏ దశ జరుగుతుంది, ఆ దశానాథుడికి ఈ గురుగ్రహం సంచారం చూసుకొని మనం ఏ విషయంకైతే వివాహం అయితే వివాహం, ఉద్యోగం అయితే దశమ భావం, 6 కూడా ఉద్యోగమే. అట్లాగే 2 ధనం, మరి చతుర్థం భూములు, భవనాలు, వాహనాలు, పంచమం సంతానం గురించి, మరి అష్టమం ఆయుష్ గురించి. ఇట్లాగా ప్రతి భావం ఏ గ్రహ దశ జరుగుతుందో ఆ దశానాథుడి నుంచి మీరు తీసుకోండి. అట్లాగే ఒక గ్రహ దశ జరిగేటప్పుడు లగ్నం నుంచి తీసుకోకండి, ఆ గ్రహమే లగ్నం అనుకొని అక్కడ నుండి భావాలు లెక్క పెట్టుకొని మీకు జాతకం లెక్క వేసుకోవాలి. అంటే ఒక గ్రహ దశ జరిగినప్పుడు ఆ గ్రహ దిశ నుంచి 2లో ఎవరున్నారు, 3లో, 4లో, 5లో, 6లో ఏ గ్రహాలు ఉన్నాయి, అట్లాగే ఏ గ్రహాలు అంతర్దశలో వస్తున్నాయి, ఆ అంతర్దశానాథుళ్ళు ఈ గ్రహానికి ఎలాంటి యాక్సెస్లో ఉన్నారు, అవన్నీ కూడా అంతర్దశానాథుళ్ళు మనకు అందిస్తారు. మరి ఇట్లాగా గ్రహదశలు ఎలాంటి ఫలితాలు, అట్లాగే గురుగ్రహం గ్రహదశల మీద ప్రభావం. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.